నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు మనం మెంతికూర టమాటా వేసుకుందాం. ఎట్లా వేయాలో ఒకసారి చూద్దామా? ఇట్లా వేసుకొని తినుర్రి దోస్తులు, కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. ఒక పెద్ద కప్పు మెంతికూరను తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కళ్యామాకు, ధనియాల పొడి, మసాలా, 2 టమాటాలు, అల్లం ఎల్లిగడ్డ, 4-5 ఎల్లిపాయలు. పొయ్యి మీద ప్యాన్ పెట్టి సగం కప్పు నూనె పోయాలి. అట్లనే జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసి కొన్ని పచ్చిమిరపకాయలు వేసి చిన్న మంట మీద గోలియాలి. గొలిచిన తర్వాత ఒక సగం కప్పు ఉల్లిగడ్డలు వేసి కొంచెం అంతా కళ్యామాకు వేయాలి. వేసి మంచిగా చిన్న మంట మీద ఎర్రగా గోలియాలి. 4-5 వెల్లిపాయలు కచ్చపెచ్చ దంచి వేయాలి. అట్లనే ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. మంచిగా చిన్న మంట మీద మంచిగా గోలియాలి. గోలిచ్చిన తర్వాత ఒక చెంచా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతి కూరను అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టి మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఒక కప్పు టమాటాలను చిన్నగా తరిగి అందులో వేసుకొని మంచిగా కలిపి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు వేసుకొని అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని చిన్న మంట మీద ఉడికించి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అంతే, రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. మెంతి కూర టమాటా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. దోస్తులు ఇట్లే చేసుకొని తినండి. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ఒకసారి కలుద్దాం.